అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 58 రివ్యూకి స్వాగతం. ఫైనల్లీ బిగ్ బాస్లో ఒక మంచి ఎపిసోడ్ చూశాననే ఫీలింగ్ ఈరోజు వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ అది కూడా అన్నీ ఉన్నాయి ఈ ఎపిసోడ్లో. ఒక ఫన్ ఎలిమెంట్ ఉంది, సస్పెన్స్ ఎలిమెంట్ ఉంది, ఒక ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, ఒక ఏమంటారు ఇమోషన్స్ ఉన్నాయి. సో అన్నీ ఒక ప్యాకేజ్ కింద ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద ఈరోజు ఎపిసోడ్ అయితే కట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మాత్రం మంచి ఎపిసోడ్ చూసాను అనిపించింది. సో లాగ్ లేకుండా లేపేద్దాం ఏం జరిగిందో. ఫస్ట్ మన నామినేషన్స్ అయిన తర్వాత డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. ఇందులో బాగా హైలైట్ చేసిన డిస్కషన్స్ ఏంటంటే ఇమాన్యుయల్ అండ్ తనూజ ఆ కన్ఫ్రంటేషన్. ఇంకిద్దరు ఒకరి మీద ఉన్న పాయింట్స్ మొత్తం మాట్లాడేసుకున్నారు. సో బర్స్ట్ అవుట్ అయిపోయారు కాబట్టి సో ఫైనల్గా కూర్చునే ఇంకా అదనమాట. నేను నీ గురించి ఇది అనుకుంటున్నాను, నీకు అర్థమైపోయింది కదా, సో ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అన్నట్టు మాట్లాడుకున్నారు. ఇద్దరు కూడా సరే నా సైడ్ నుంచి కూడా తప్పు ఉంది కాబట్టి సారీ అని చెప్పేసి తనుజ, ఇమాన్యుల్ కూడా సరే నేను కూడా సారీ చెప్తున్నాను అని చెప్పేసి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. సో ఆ డిస్కషన్ ఒకటి చూపించారు. తర్వాత బర్నీ గారు రియలైజేషన్ ఒకటి చూపించారు. బర్నీ గారు ఏంటంటే ఇప్పుడు తనుజ దివ్య మొత్తం ఇంకా అప్ఫ్రంట్ చెప్పేశారు కదా, నాతో మాట్లాడేశారు, ఇంకా ఇమోషన్స్ ఏముంది అంటే సంజన గారు వచ్చి కన్సోల్ చేయడానికి స్టార్ట్ చేశారు. బర్నీ గారు ఏం ఫీల్ అవ్వద్దండి, ఇవన్నీ కామనే, నామినేషన్స్ కదా, ఏం పెద్ద ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి అంటే ఆయన ఇంకా ఇమోషన్స్ ఏం లేవండి, మొత్తం ఫ్రీ ఇమోషనే. ఇంకా నిన్న మన నామినేషన్స్లోనే అంతా క్లియర్ అయిపోయింది కదా, ఇంకా నేను ఇమోషన్స్ ఏం పెట్టుకోవాలనుకోవట్లేదండి అని చెప్పేసి ఆయన అన్నారు. కానీ చూద్దాం, ఆయన అంటాం అనేస్తారు కానీ అసలు ఆ ఇమోషన్స్ లేకపోతే అది లేకుండా ఎంతవరకు ఉంటారు అనేది మనం చూడాలి. ఈరోజు మాత్రం బాగానే ఉన్నారు. అంటీ అంటున్నట్టే కొంచెం ఆయన గేమ్ ఆయన చూసుకుంటూ, ఆయన టీం ఆయన ఫామ్ చేసుకుంటూ, ఆయన ప్రాపర్గా ఆయన గేమ్ ఆయన చూసుకుంటున్నారు. సో బాగానే ఉంది ఈ రోజుకైతే. తర్వాత మనకి ఇదంతా జరిగిన తర్వాత ఒక ఫోన్ పెట్టారు. ఫోన్ పెట్టిన తర్వాత మన ఫస్ట్ తనుజ చూసి, తనుజ గారు ఒక ఆవిడ ఎలా అంటే ఇది ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుంది, ఇంకా మనకు ఫోన్లు మాట్లాడించేస్తారు, ఫ్యామిలీస్తో మాట్లాడించేస్తారు అని చెప్పి ఆవిడ ఫుల్ తప్పట్లు కొట్టేసి గోల్ చేసేటప్పటికి అందరికీ తెలియకుండానే బ్రెయిన్లో ఆ ట్రిగర్ అయిపోయింది ఆ ఎమోషన్. ఇంకంతా ట్రిగర్ అయిపోయి అందరూ వెయిట్ చేస్తూ ఉంటే ఫస్ట్ రింగ్ రాగానే మన ఎవరో సంజన గారు ఎత్తి మాట్లాడుతుంటే సారీ తనుజ గారు ఆ ఎమోషన్లో పరిగెట్టుకుంటూ వచ్చి తనుజ గారు ఆ ఫోన్ పట్టుకుని లేపగానే మన బిగ్ బాస్ షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ షాక్ ఇచ్చి కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అనమాట, ఇప్పుడు మీకు పెద్ద మైకుల్లో కాకుండా దీనిలోంచే మాట్లాడతాను, మీకు టాస్క్ ఏ డీటెయిల్స్ వచ్చినా నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇదే విషయం మీ హౌస్ మేట్స్ చెప్పండి అని చెప్పి తనుజతో అన్నప్పుడు తనుజ రియాక్షన్ కూడా నాకు అంటే వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి. ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు రీతు అక్కడి నుంచి నీకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా, నువ్వు కవర్ చేసుకోలేకపోతే అన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా చెప్పేసింది తనుజ. నేను ఏదైతే విషయం అన్నానో అండ్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ నుంచి కాల్స్ వస్తాయి, ఫ్యామిలీ నుంచి వీడియోస్ అలాంటివి వస్తాయి అన్న ఎక్స్పెక్టేషన్లో ఏదైతే ఉన్నానో ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి నేను వచ్చి ఇప్పుడు నేను ఫన్ చేసే మూడ్లో అయితే లేను. నేనేం అబద్ధం చెప్పట్లా, ఎందుకంటే నేను రాంగ్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిన దాన్ని అవుతాను. లేదు, బిగ్ బాస్ చెప్పింది దీనికోసమే, నేనేం అబద్ధాలు ఆడట్లేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పేసింది. సో జనాలు కూడా అందరూ డిస్పర్స్ అయిపోయారు, అంతా బాగా నడిచింది. తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. ఇప్పుడు మన సంజన గారు వచ్చారు. సంజన గారు వచ్చి ఆవిడ ఎత్తేసి మాట్లాడుతూ ఏం బాగాలేదు బిగ్ బాస్, ఏం చేద్దాం, మాకు వీడియో పంపించాడు బిగ్ బాస్, మా బాబుని చూసుకోవాలని చెప్పేసి అంటుంటే అన్నిటికీ సమయం ఉంటుందమ్మా, దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టు బిగ్ బాస్ అని మన రీతుకు కాల్ ఇచ్చారు. రీతుకు కూడా కాల్ ఇచ్చి రీతుకు కూడా సమ్ గేమ్ గురించే, అసలు ఏంటి ఏం జరుగుతుందని గేమ్ గురించే మాట్లాడారు. సో బిగ్ బాస్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎంత ఎక్కువ మంది ఫోన్ చేస్తే నేను ఆ రెబల్స్ అనే కాన్సెప్ట్, అంటే మధ్యలో ఆ రెబల్స్ని పెడుతున్నారు చూడండి గేమ్లో, ఆ రెబల్స్ అంతే దొరకకుండా, ఎవరి మీద ఒకరి మీద డౌట్ రాకుండా, నేను ఫోన్ మాట్లాడింది ఒక 4-5 అయితే ఈజీగా దొరికిపోతారు అని చెప్పేసి అందరితోనూ ఫోన్ మాట్లాడారు. మనకు అందరిది చూపించలేదు కానీ వాళ్ళు మాట్లాడుకునే విధానం బట్టి నాకు అర్థమైందంటే అందరితోనూ ఫోన్ మాట్లాడారు బిగ్ బాస్. సో దాంట్లో ఈరోజు స్పెషల్గా రెబల్స్ అని చెప్పేసి డ్యూటీలు ఇచ్చింది ఫస్ట్ సుమన్ గారికి ఇచ్చారు. సుమన్ గారికి ఇచ్చి ఆయనకు ఒక వాష్ బేసిన్ కింద ఒక చీటీ ఉంది తెచ్చుకోండి అంటే ఆయన ఆ చీటీ తెచ్చుకుని, బిగ్ బాస్ నాకు సరిగ్గా కనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్, మీరు ఇంకో దాని మీద ఏమన్నా కొంచెం పెద్ద అక్షరాలతో టైప్ చేసి పంపించండి అంటారేంటి ఆయన. అలా అనగానే మన బిగ్ బాస్ కూడా తలపట్టుకుని ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈయన ఏదో ఆడేస్తారు ఈయన కోసం అని చెప్పేసి ఇంత టాస్క్ పెడితే ఈయన ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటని, సరే అయితే దివ్యాన్ని కూడా తగిలిద్దాం అని చెప్పి అప్పుడు మళ్ళీ దివ్యాకి కాల్ చేసి, అమ్మ ఇక్కడ ఇద్దరు రెబల్స్, ఒకళ్ళేమో సుమను ఒకళ్ళేమో మీరు, దివ్య ఏమో అప్పటి వరకు సాయిని రెబల్ అనుకుంటుందంట. ఓ షెట్ లేదండి అయితే సుమన, ఓకే అండి అయితే మేము ఇద్దరు కలిసి ఆడేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి ఆ ఫస్ట్ చీటీ ఏదైతే మన సుమన్ గారు తెచ్చుకున్నారో అది చూసి వాళ్ళ టాస్క్ అర్థమైంది. సో వాళ్ళ టాస్క్ ఏంటి, ముగ్గురిని వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి లేపి అక్కడ వీళ్ళు కూర్చోవాలి. ఈ రెబల్స్లో ఎవరైనా చేయొచ్చు అది,
ముగ్గురిని మాత్రం లేపి వాళ్ళ ప్లేస్లో వీళ్ళు కూర్చోవాలి. దీనిలో నాకు కొంచెం అనిపించింది అంటే దివ్య ఎందుకో బర్నీ గారిని ఎక్స్క్లూడ్ చేయడానికో లేకపోతే బర్నీ గారి పేరుని బయటికి తీసేయడానికి ట్రై చేసిందా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ లేపిందే బర్నీ గారిని, అండ్ దెన్ కళ్యాణ్ని, తర్వాత గౌరవ్ని, తర్వాత రీతుని. సో ఈ సీక్వెన్స్లో లేపి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. కానీ బర్నీ గారి పేరు చెప్పలా. బర్నీ గారి పేరు చెప్పి ఏముంది అంటే నేను లేపే టైంకి ఆల్మోస్ట్ ఆయన లెగిసి వెళ్ళిపోబోతున్నారు అన్నట్టు తను చెప్పింది. కానీ అది కరెక్ట్ కాదు, దట్స్ నాట్ ఫ్యాక్ట్. ఆయన అక్కడే కూర్చుని ఉన్నారు, లేపింది, లేచి అక్కడ కూర్చుని తను ఏదో చెప్పడానికి ట్రై చేసింది. బర్నీ గారికి కూడా అర్థం కాక ఒక బ్లాంక్ ఫేస్ పెట్టి నువ్వే పిలిచి నువ్వే ఇలా అంటావు ఏంటని ఒక ఆర్గ్యుమెంట్ కూడా నడిచింది. సో అక్కడ దివ్య ఎందుకో బర్నీ గారిని ఆ డిస్కషన్ నుంచి సైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కళ్యాణ్నే తీద్దాం అనుకున్నప్పుడు బర్నీ గారి పేరు ఆబ్వియస్లీ సుమన్ అన్న కూడా ఒప్పుకోడు. సుమన్ అన్న కూడా బర్నీ గారిని ఎందుకు ఆడతారు కదా అని చెప్పేసి సుమన్ గారు కూడా ఒప్పుకోరు. అలాంటప్పుడు ఆ పేరుని ఎక్స్క్లూడ్ చేసి మరీ లిస్ట్ తయారు చేయాల్సినంత అవసరం లేదని నేను అనుకున్నా. కానీ ఏమో దివ్య నిజంగా లేదు బర్నీ గారు ఆల్మోస్ట్ లెగిసిన టైంకి నేను లేవమని అడిగాను అన్నట్టు ఏమైనా ఫీల్ అయ్యారా అనేది నాకు తెలియదు. కానీ అక్కడ ఎందుకు ఎక్స్క్లూడ్ చేసినట్టు అనిపించింది. సో ఆ టాస్క్ మాత్రం బాగా చేశారు. మెయిన్ అది ఈరోజు ఆ రెబల్స్ చేసిన టాస్క్ కానీ ఆ కైండ్ ఆఫ్ ఒక క్యూట్ బాండింగ్, అంటే సుమన్ గారి మధ్యలో దివ్య మధ్యలో అండర్స్టాండింగ్. సుమన్ గారు ఇంకా ఎలా అంటే దివ్య నువ్వు చెప్పు నేను చేసేస్తా, ఆయన అదే మోడ్లో ఉన్నారు. ఆయన ఈరోజు ఆ టాస్క్లో ఆయన మోటో ఏంటంటే దివ్య చీటీ తీసుకుంటుంది, చదువుతుంది, అర్థం చేసుకుంటుంది, నన్ను ఏం చేయమంటే నేను అది చేసేయాలి, అది ఎవరికి చేయకుండా జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా చేసేయాలి, అది నా డ్యూటీ. సో ఆయన చాలా ఒక ఏమంటారు అర్జునుడు లాగా చేప కనిపిస్తుంది లేదు నాకు ఆ గుడ్డ ఒకటే కన్ను గుడ్డ ఒకటే కనిపిస్తుంది అన్నట్టు ఆడారు ఈరోజు. చాలా క్యూట్గా అనిపించింది అది. సో ఆ టాస్క్ అలా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మేము కళ్యాణ్ తీసేస్తాం అన్నారు. సో చాలామందికి అది కొంచెం తగలచ్చు, అంటే కళ్యాణ్ తీసేయడం ఏంటి, గేమ్ ఉందే కదా మీరు కూర్చుని ఒకవేళ మనలో ఎవరైనా రెబల్స్ ఉంటే మనలో మనం తీసుకోవద్దు అని చెప్పి డిస్కస్ చేసుకున్న తర్వాత అది కూడా ఆ పాయింట్ దివ్యే పెట్టింది టీంలో. ఒకవేళ మనలో రెబల్స్ ఉంటే మనలో మనం తీసుకోవద్దు, మనం లాస్ట్ వరకు వెళ్ళాలి, మనం లాస్ట్ వరకు వెళ్తూ ఉంటే రెబల్స్ కూడా ఉంటే సపోర్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్తే రెబల్స్ కూడా అవుతారు, మనం కూడా అవుతాం అన్నట్టు దివ్య ఆ పాయింట్ పెట్టిన తర్వాత దివ్య కళ్యాణ్ని తీసేయడం అనేది కొంతమందికి అది తగలచ్చు. నేను కూడా ఫస్ట్ కొంచెం అరే అనుకున్నా, కానీ అక్కడ ఉన్న పాయింట్స్ నాకు వ్యాలిడ్ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న తను చెప్పిన పేర్లు కళ్యాణ్, గౌరవ్ అండ్ రీతు. కళ్యాణ్, గౌరవ్, రీతుల్లో ఇప్పుడు గౌరవ్ అండ్ రీతుని ఏమంటారు గౌరవం తీసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు. కానీ గౌరవం తీస్తే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది వాళ్ళ టీంలో వాళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదో రీతు వాళ్ళ టీం మీదకి వెళ్ళిపోతారు, లేకపోతే మన దివ్య వాళ్ళ టీం మీదకి వస్తారు. ఇక్కడ పెద్ద ఏమంటారు మేజర్ రిస్క్ ఏంటంటే దివ్య వాళ్ళ టీంలో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు గెస్సింగ్ వేసే ఆప్షన్స్ ఇచ్చాం అనుకోండి, ఇప్పుడు 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్లు అనుకోండి. సో ఆ 2 ఆన్సర్లు కరెక్ట్ ఆన్సర్లు పెట్టడానికి ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు దివ్య ఏమనుకుందంటే మన మీదకి డౌట్ రాకూడదంటే ఖచ్చితంగా మనం వేసేయాలి. సో ఖచ్చితంగా అసలు ఈ టీంలో వాళ్ళు ఇది చేయలేరు అన్నట్టు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కళ్యాణ్ తీశారు. కానీ కళ్యాణ్కి అన్ఫేరే, కానీ ఇట్స్ గేమ్, మనం చేసేది ఏం లేదు. ఇంకా వాళ్ళు వేసిన స్ట్రాటజీ అది, మనలో ఉన్న బెస్ట్ ప్లేయర్ని మనమే తీసేసుకుంటాము అని చెప్పి ఎవరు డౌట్ పడరు కాబట్టి మనం అది చేద్దాము అని చెప్పి తీసిన తర్వాత మన కళ్యాణ్కి చావు కబురు చల్లగా అన్నట్టు బిగ్ బాస్ ఫోన్ చేసి టాస్క్ ఉందని మీరు ఏదో ఆడద్దాం అనే ప్లాన్లు వేసుకుంటున్నారు, మీరు లేరండి, మీ టీషర్ట్ని లోపల పెట్టండి అని చెప్పేసి కళ్యాణ్కి చెప్పేశారు. ఇంకా కళ్యాణ్ కూడా పెద్ద సీన్ ఏం చేయలేదండి. కళ్యాణ్ కూడా అర్థమైంది ఓకే గేమ్, సో ఆబ్వియస్లీ తను కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ప్లస్ మనం అక్కడ సాయి అండ్ కళ్యాణ్ ఒక ఆర్గ్యుమెంట్ డిస్కషన్ చూపించారు ముందే. సాయి అంటాడు ఒకవేళ ఎవరికైనా పవర్ వస్తే ఫస్ట్ నిన్నే టార్గెట్ చేస్తారా కళ్యాణ్ అనే పాయింట్ చెప్తారు. కళ్యాణ్ కూడా దానికి ఒప్పుకుంటాడు, నిజమే మ్యాక్సిమం నన్నే టార్గెట్ చేస్తారు, నన్నే తీసేయడానికి ట్రై చేస్తారు అని చెప్పి కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు. సో కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడు ఫ్యాక్ట్ని, ఓకే తీస్తారు ఓకే అయిపోయిందని చెప్పి. తర్వాత ఇదంతా అయింది, డిస్కషన్ అయింది, గేమ్ జరిగింది. గేమ్లో దివ్య వాళ్ళ టీం అంత పర్ఫామ్ చేయలేదు, అంటే దివ్య అక్కడ గేమ్ సరిగ్గా ఆడలేదు, సాయికి సరిగ్గా ఆడి చేయాల్సింది. నాకు ఇక్కడ ఈ గేమ్లో ఉన్న ఇదే బ్యాలెన్సింగ్ గేమ్ పెట్టారు కదండి, ఆ బ్యాలెన్సింగ్ గేమ్లో నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇమాన్యుల్ డిఫరెంట్ టెక్నిక్ యూజ్ చేశాడు, కానీ అక్కడ క్లియర్గా మన బ్యాలెన్స్ చేయాల్సిన దగ్గర ఒక ప్యాచ్ కింద ఒకటి పెట్టారు, దేని మీద అయితే ప్లాట్ఫామ్ మీద దేని మీద చేయాలో అక్కడ ఒకటి పెట్టారు. సో ఆ 2 క్లియర్గా ఇండికేటర్స్ కింద పెట్టినప్పుడు
ఇమాన్యుల్ డిఫరెంట్ వేలో ముందుకు వచ్చేసి అలా బ్యాలెన్స్ చేసి ఆడుతున్నప్పుడు అలా ఆడద్దు అని సంచాలక్ చెప్పకపోవడం కానీ అది నాకు కరెక్ట్ అనిపించిన. అందరూ ఒకేలా ఆడాలి అన్నట్టయినా ఆడచ్చు, అది నాకు కొంచెం రాంగ్ అనిపించింది ఇమాన్యుల్ అలా ఆడడం. ఎందుకంటే అది క్లియర్గా ఇండికేటర్స్ పెట్టారు కదా, ఇండికేటర్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ డిఫరెంట్గా అది కూడా ముందుకు వచ్చేసి అలా ఆడడం అనేది నాకు ఎందుకో కొంచెం రాంగ్ అనిపించింది. కానీ ఓకే, సంచాలక్ డెసిషన్ ఫైనల్ డెసిషన్. కానీ బాగా ఆడారు, ఫాస్ట్గా ఆడారు. దివ్య అయితే అసలు ఆడలేకపోయింది. మేబీ దివ్య మైండ్లో కూడా ఈ సీక్రెట్ టాస్క్లు రెబల్స్ దాంట్లో ఉండిపోయిందా, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడలేకపోయింది తెలియదు. కానీ అక్కడ కళ్యాణ్ లేని లోటు మాత్రం కనిపించింది పింక్ టీంలో. సో ఆ టాస్క్లో మన ఇమాన్యుయల్ టీం గెలిచారు. బిగ్ బాస్ ఇచ్చిన సేవింగ్ గ్రీన్ కార్డ్ కూడా ఇమాన్యుయల్కే ఇచ్చారు ఆ టీం వాళ్ళు. సో ఇదంతా జరిగిపోయింది, గోల్ అంతా జరిగిపోయింది. ఇప్పుడు ఎవరు రెబల్ అని చెప్పేసి అందరూ తలలు పట్టుకుని కొట్టేసుకుంటున్న టైంలో మన బిగ్ బాస్ చల్లగా అక్కడ మన జైలు ఉంది కదా, జైలు దిండి కింద ఒకటి ఉంది, తీసేయండి ఆ కార్డు తీసి నెక్స్ట్ టాస్క్ మొదలెట్టండి అని చెప్పాను. కానీ మెల్లిగా అసలు బాగుందండి, ఆ కోఆర్డినేషన్ బాగుంది. మెల్లిగా సుమన్ గారు వచ్చి అడ్డు రావడం, మన దివ్య తీసుకోవడం, పాకెట్లో పెట్టుకోవడం. నాకు ఈరోజు కళ్యాణ్ చూసి పాపం అనిపించింది, కానీ కళ్యాణ్ చూసి ముచ్చట కూడా వేస్తుందండి. ఈ ఒక్కరోజు మాత్రం నేను కళ్యాణ్లో అతని ఇన్నోసెన్సే అతన్ని కాపాడుతుందని కూడా నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈజ్ వెరీ ఇన్నోసెంట్ అండి. అసలు ఈ రోజు నాకు అనిపించింది ఈజ్ వెరీ ఇన్నోసెంట్. అసలు చాలా అసలు ఎక్కడంటే ఆ మిల్క్ తాగుతున్నప్పుడు మాత్రం నాకు అసలు పాపం కళ్యాణ్ అని అనిపించింది నాకు. అసలు అక్కడ కళ్యాణ్ అక్కడే కూర్చొని ఉన్నాడు, అక్కడే చీటీ తీసుకొని జేబులో పెట్టుకున్నారు, తర్వాత లోపలికి వెళ్ళారు, రాత్రి లేపొచ్చి పాలు తాగుతుంటే కళ్యాణ్ దొరికిపోయారు, ఆల్మోస్ట్ దొరికిపోయారు. ఇప్పుడు జనరల్గా ఎవరికైనా ఆ టాస్క్లు జరుగుతున్నప్పుడు, రెబల్స్ ఉన్నారు అన్నప్పుడు, సీక్రెట్ టాస్క్లు ఉంటాయన్న ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరైనా ఎంత క్లోజ్ అయినా వచ్చి చెక్ చేసి అరే మీరేనా అని చెప్పేసి ఆ మైండ్ అలా నడుస్తుంది, జనరల్గా నడుస్తుంది. కానీ కళ్యాణ్ అసలు వెంటనే ఏంటి సుమన్ గారు మీరు పంచదార తీసేసుకుంటున్నారు, త్వరగా తీసుకోండి అని చెప్పేసి అంటుంటే కళ్యాణ్ ఏంటండి సుమన్ గారు పంచదార తినాలనుకుంటున్నారా, తీసుకుని త్వరగా రీతో అక్కడే ఉంది, రేషన్ మేనేజర్ ఉంది, వచ్చేస్తుంది, మీరు త్వరగా తీసుకోండి అని చెప్పేసి కళ్యాణ్ వెళ్ళి ఆ తలుపు దగ్గర నుంచి ఎవరైనా వస్తే నేను చెప్తాను మీరు తాగండి, నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నారా తాగండి. అసలు నాకైతే ఒక పాయింట్ అంటే ఈరోజు మాత్రం నాకు మాత్రం కళ్యాణ్కి ఒక 2 మార్క్స్ యాడ్ చేశాను నేను. అంటే ఇన్నోసెంట్, ఈజ్ వెరీ జెన్యూన్ అనిపించింది, చాలా ముచ్చటేసింది నాకు కళ్యాణ్ చూస్తే. కానీ రేపొద్దున ఇదంతా రివీల్ అయిన తర్వాత మాత్రం కళ్యాణ్ కోపం వస్తుంది. కానీ ఇదే వీడియోలో మీరు నాగార్జున గారు చెప్పేది ఏంటంటే ఈ వీడియోలు మీరు వీకెండ్ వేసి కళ్యాణ్కి చూపించండి, అతను కూడా హీ విల్ ఆల్సో ఎంజాయ్ దిస్. ఎందుకంటే కళ్యాణ్ చాలా మంచి లైట్లో కనపడ్డాడు ఆ పాయింట్లో. ఎందుకంటే అతను సుమన్ గారికి ఏంటి, సుమన్ గారు ఆయన పాపం ఆయన పంచదార కావాలనుకుంటున్నారు, ఆయన పంచదార తినాలనుకుంటున్నారు, నేను ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి, కెప్టెన్ కూడా హెల్ప్ చేస్తుంది, సో నేను కూడా హెల్ప్ చేయాలి, సరే త్వరగా తాగండి అన్న మూడ్లోనే ఉన్నాడు తప్ప అసలు సీక్రెట్ టాస్క్ ఉండొచ్చు అనేది అసలు మైండే వెళ్ళలేదు అటే. సో అది మాత్రం బాగా అనిపించిందండి, ఆ సెగ్మెంట్ మాత్రం చాలా బాగా అనిపించింది. వీళ్ళు టెట్రాప్యాక్ మన సుమన్ గారు అయితే కింద కబోర్డ్లో దూరిపోయి మరి మొత్తం టెట్రాప్యాక్ తాగేసి ఏమంటారు పాల మీసాలు వేసుకొని లేవగానే మన దివ్య మీరు తాగారని ఊరంతా తెలియాల్సిన అవసరం లేదండి, వెళ్ళి కడుక్కోండి ముందే అని చెప్పేసి పంపిస్తే ఆయన మొత్తం కడిగేసుకుని మళ్ళీ దివ్య దగ్గరికి వచ్చి చేస్తాను పెద్దోడా చేస్తాను రా ఇంకేం చేయాలని చెప్పేసి చేతులు గట్టి అడిగారు. అసలు అది ఆ ట్యాగ్ టీమ్ అనాలా లేకపోతే ఆ పార్ట్నర్షిప్ అనాలా, చాలా బాగా నడిచింది. అక్కడతో అయిపోలే టాస్క్. ఇప్పుడు ఏంటి ఆ టెట్రాప్యాక్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లోంచి తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టాలి అనేది కూడా ఉంది. సో దానికి మళ్ళీ రాత్రి వచ్చి సుమన్ గారు వచ్చి పెద్దోడా నేను వెళ్ళబోతున్నా చేసేమంటావా అంటే పెద్దోడు అలా లేచి జస్ట్ చూస్తూ నువ్వు వెళ్ళు నేను చూస్తూ ఉంటాను. కానీ అసలు మన సుమన్ గారు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మొత్తం టెట్రాప్యాక్ లావులు పెట్టి తలుపేసి మళ్ళీ లోపలికి వచ్చి ఇలా చేస్తా అని చెప్పడం బాగుందండి. ఈరోజు నేను చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఆ టాస్క్ కానీ వాళ్ళ మధ్య బాండింగ్ కానీ ఆ పార్ట్నర్షిప్ కానీ చాలా బాగుంది. ఇదే విధంగా ఇలాగే సిల్లీ టాస్క్, ఒక మంచి టాస్క్, ఒక పాజిటివ్ వైబ్ ఇలాంటి నడుస్తుంటే చాలా బాగుంటుంది. ఈ వీక్ మాత్రం అదిరిపోద్ది అనిపిస్తుంది నాకు. లాస్ట్ కెప్టెన్సీ ఎవరైనా ఇది మాత్రం ఇలాగే కొంచెం పాజిటివ్ నోట్లో నడిస్తే బాగుంటుంది అదనమాట. సో ఇది నాకు ఎపిసోడ్ మొత్తంలో బాగా నచ్చిన పార్ట్స్ ఇవన్నీ. ఈ ఎపిసోడ్ మొత్తానికి దిష్టి చొక్క ఏంటంటే మళ్ళీ మన డైలీ సీరియల్ పవన్ గారిది అండ్ రీతు గారి ఇష్యూ. అది దాంట్లో
దివ్య పాయింట్ నాకు కొంతమందికి తినేటప్పుడు ఏంటి అనిపించవచ్చు, కానీ నాకు కరెక్టే అనిపించింది. ఒక కెప్టెన్గా తన బాధ కరెక్టే అనిపించింది. తనకి దివ్యకి ఇచ్చిన రోల్ ఏంటి, పవన్ అండ్ రీతు ఓన్లీ కిచెన్ టైంలో, అది కూడా కుకింగ్ టైంలో, అంటే ఆ కమ్యూనికేషన్ లేకపోతే రేషన్ మేనేజర్కి కుక్ చేసే అతనికి ఆ కమ్యూనికేషన్ లేకపోతే అది ప్రాబ్లం. కాబట్టి ఆ టైంలో మీరు కమ్యూనికేట్ చేసుకోండి. అది ఎందుకు వెసులుబాటు ఎందుకు ఇచ్చారు వాళ్ళు? కుకింగ్ టీంలో ఒకరు ఉన్నారు, రేషన్ మేనేజర్ కింద ఒకరు ఉన్నారు, కాబట్టి కుకింగ్ డిపార్ట్మెంట్కి రేషన్ మేనేజరే హెడ్, కాబట్టి తను ఆ కమ్యూనికేషన్ జరగాలి ఇద్దరి మధ్య. సో దానికి హోస్ట్ కుకింగ్ టైంలో మీ ఇష్టం, మీరు మాట్లాడుకోండి తప్ప మిగతా టైంలో మీరు మాట్లాడుకోవద్దు అంటే అర్థం ఏంటి? మిగతా టైంలో మీరిద్దరు ఒక చోట ఉండొద్దు, ఈ వీక్ అంతా మీరు కొంచెం దూరం ఉండడానికి ట్రై చేయండి. మీరిద్దరూ అసలు గొడవ పడకుండా మీరిద్దరూ మీ ఏమంటారు ఆ డిస్టెన్స్ కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం మొత్తం అన్ని విషయాలు ఆలోచించుకొని ప్రాపర్గా అది పనిష్మెంట్. కానీ అది అలా చేయకుండా నేను మాటలు మాత్రం మాట్లాడడం, కానీ దగ్గరే కూర్చుని సైకిల్ చేసుకుంటాము, తినిపించుకుంటాము, అన్నీ నార్మల్గా నడుస్తాయి, కానీ మేము ఓన్లీ మాటలు తగ్గించేస్తాము. మీరు గమనిస్తే మన రీతు అండ్ కళ్యాణ్కి డిస్కషన్ జరుగుతుంది. కళ్యాణ్ చెప్తాడు, ఇది మీకు పనిష్మెంట్, ఇట్స్ టాస్క్ కాదు, ఇది పనిష్మెంట్ ఇది. అలాంటప్పుడు మీరు ఎందుకు దగ్గర కూర్చుని ఎందుకు అలా తినిపించుకోవడాలి చేయొద్దు, దూరంగా ఉండండి, అది పనిష్మెంటే, దాన్ని అలాగే చేయండి అని చెప్తే రీతు అంటది మేము చాలా తక్కువ మాట్లాడుతున్నాం కదా, అసలు చాలా తక్కువ తగ్గించేస్తాం, అసలు వెరీ లెస్ అని చెప్పేసి అంటుంది. కానీ తనకు ఆ పనిష్మెంట్ మీనింగ్ అర్థం కావట్లేదు రీతుకి. సో అదనమాట నాకు దివ్య మీదకే వస్తుంది. మళ్ళీ రేపు హోస్ట్ వచ్చి మేమేమో మీకు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చామని చెప్తే వాళ్ళేమో గోరుబుద్ధులు తినిపించుకుంటూ వాళ్ళు అలా కూర్చొని అలా ఉంటే ఇంక దాని డిఫరెన్స్ ఏముంది, పనిష్మెంట్కిను వాళ్ళు నార్మల్గా ఉండేదానికి పెద్ద డిఫరెన్స్ ఏముంది అని చెప్పి క్వశ్చన్ రేజ్ అవుద్ది. సో కెప్టెన్గా తన వర్షన్ తను చెప్పింది, అది రీతుకి తినిపిస్తున్నప్పుడే చెప్పింది కాబట్టి తనకి కొంచెం హట్ అయి ఉండొచ్చు. ప్లస్ అది దివ్య చెప్పింది కానీ తన హెల్త్ ఏం బాగాలేదు అన్న ఆ సిచ్యువేషన్ కాదు కదా, ఏదో జ్వరంగా ఉంది తినిపించాలని కాదు కదా. సరే మిగిలిన తను తినేస్తుందిలే, ఇంక వదిలే అంటే కోపాలు వచ్చేసినాయి. ఇంక సర్లేండి, ఇంకా అది ఇంకా జరుగుతూ ఉంటుంది, ఇంకా అలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం ఇట్స్ అ డైలీ సీరియల్, సో అలా నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటు ఒకటి ఏంటంటే మన సుమన్ గారు బర్నీ గారికి చెప్పేశారు. మెయిన్ సుమన్ గారు బర్నీ గారిని మాత్రం తెగ నమ్ముతున్నారండి. అసలు ఈ ఇంట్లో నన్ను ఎవరైనా కాపాడగలడు, నన్ను ఎవరైనా చూసుకోగలడు అంటే అది బర్నీ గారే అని చెప్పేసి ఫుల్గా నమ్ముతున్నారు. ఆయన రెబల్ అనే విషయాన్ని అసలు బర్నీ గారు అయితే భుజం మీద గీకి ఆయన ఇక టాటూ పడిపోయి ఉంటుంది. ఆయన ఒకసారి టీ షర్ట్ వేసుకుని భుజం మీద చూసుకుంటే 6 అనే టాటూ పడిపోయి ఉంటుంది. గీకి అరే నువ్వేనా 6 నువ్వేనా అని చెప్పేసి గీకేశారు. ఆయన ఏమో నేనేనండి, ఆయన నోటితో చెప్పలేక తల ఊపుతూనే ఉన్నారు. లాస్ట్కి అలా కాదు, 6 అనే పేరుతో మీ ఇంట్లో ఎవరున్నారంటే మా అమ్మగారి పేరండి అని చెప్పి 6తో ఎవరో పేరు చెప్పారు, వాళ్ళ అమ్మగారి పేరు చెప్పారు. సో అదేదో డిస్కషన్ మన కోసం యాక్టింగ్ చేస్తున్నారు, కానీ అర్థమైంది రెబల్ ఆయనే అని చెప్పేసి, సుమన్ గారే అని చెప్పేసి బర్నీ గారికి తెలుసు. కానీ బర్నీ గారు బర్నీ గారు ఆయనైతే దాన్ని బయట పెట్టరు. గేమ్లో ఓడిపోయినా లేకపోతే గేమ్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా అది మాత్రం ఆయన బయట పెట్టరని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా నమ్మి చెప్పారు, వాళ్ళిద్దరు చాలా నవ్వుకున్నారు. బర్నీ గారు కూడా అయితే ఈ 2 రోజులు ఎవరితోనైనా జాగ్రత్తగా ఉండాలంటే అది నీతోనే అన్నమాట అని చెప్పి సెటైరికల్గా కూడా చెప్పారు. చూద్దాం, సుమన్ గారే కాదు మన దివ్య కూడా రెబలే అని తెలిసినప్పుడు బర్నీ గారి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ బాగుందండి, ఇది కొంచెం లైవ్లీగా ఉంది. బిగ్ బాస్ చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ అందరూ, ఎందుకంటే దీంట్లో పర్సనాలిటీస్ కూడా తెలుస్తాయి. పర్సనాలిటీస్ కూడా ఒక క్రూకెట్గా ఆడుతున్నారా, లేకపోతే ఒక ఫన్గా ఆడుతున్నారా, ఒక గేమ్ లాగా స్పోర్టివ్గా ఆడుతున్నారా, లేకపోతే గోతులు తవ్వి ఏదో నెగిటివ్గా ఆడాలి, ఎవరినో ముంచేసి ఆడాలి అన్నట్టు ఆడుతున్నారా, అవి కూడా బయటకు వస్తాయి. సో చూద్దాం. ఇప్పటికైతే నాకైతే ఎపిసోడ్ బాగా నచ్చింది, మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇంకా 2 days మన రెబల్స్ పెద్దోడు చిన్నోడు గేమ్ ఆడేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఎంజాయ్ చేసేద్దాం. రేపు ఏం ట్విస్టులు వస్తాయో అవి చూసి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.